హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇప్పుడైతే నేను ఒక స్టిచ్డ్ బ్లౌజ్ తీసుకున్నాను, బ్లూ కలర్ బ్లౌజ్. దీనికి వచ్చేసి నేను మార్కర్తో ఇలాగ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఫ్రీ హ్యాండ్తో మీరు ఈజీగా వేసుకోవచ్చు, అంటే మీరు డైరెక్ట్ మార్కర్తో బ్లౌజ్ మీద వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈజీగా మీకు వేసుకోలేమంటే మీరు ఒక పేపర్ మీద ఇలాంటి షేప్ అనేది డ్రా చేసుకొని మొత్తం అటు ఇటు అని వేసుకుంటూ బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా మార్క్ చేసుకోవాలి. సో టోటల్గా ఇలాగ మనం మార్క్ చేసుకున్నాక మన బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను బాల్ చైన్ తీసుకొని ఈ రింగ్స్ అన్నిటినీ నేను పేస్ట్ చేసుకుంటున్నాను. సో స్టిక్ చేసుకుంటున్నాను. ఈ స్టిక్ చేసుకున్న బాల్ చైన్ని అన్నిటినీ మనము డ్రై అయిపోయినాక కంపల్సరీగా మనం స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి బ్లౌజ్కి. టోటల్గా స్టిక్ చేసుకున్నాక మన అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది బాల్ చైన్తో. దీన్ని అన్నిటిని మనము మళ్ళీ కుట్లు అనేది కంపల్సరీగా వేసుకోవాలి డ్రై అయిపోయినాక. నెక్స్ట్ అయితే నేను ఇలాంటివి రింగ్స్ అండ్ మధ్యలోకి అయితే సిల్వర్ కలర్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఈ కుందన్స్ని నేను ఫ్లవర్స్ అండ్ లీవ్స్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను. సో ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో మనం అక్కడంతా స్టిక్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు నేను ఎలా స్టిక్ చేస్తున్నాను అనేది మీరు చూసేయండి. వర్క్ అంతా అయిపోయినాక కంప్లీట్ లుక్ అయితే ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. సో మన గ్యాప్స్ ఉన్న చోట అంతా మనం ఫ్లవర్స్ లీవ్స్ లాగా వేసుకుంటే ఒక కంప్లీట్ ఫినిషింగ్ లుక్ అనేది వస్తుంది. సో కంప్లీట్ లుక్ అయితే ఇప్పుడు మన బ్లౌజ్ ఇదండి. సో సింపుల్గా మనం చాలా హెవీ బ్లౌజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో స్లీవ్స్కి అయితే చాలా సింపుల్గా వేసుకున్నాను. దీనికి అన్నిటికీ మీరు కంపల్సరీగా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. అండ్ ఈ మార్కర్వి మధ్యలో మనకు కొంచెం కొంచెం కనిపిస్తుంది కదా, అదే ఒక వాష్ అయిపోతుంది మనకు నార్మల్ అయిపోతుంది. సో ఇంత మంచి వర్క్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వర్క్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొద్దు. అండ్ ఇన్ని రోజులు మీరు నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో సింపుల్గా మనం ఇంత హెవీ బ్లౌజ్ని రెడీ చేసుకున్నాం కదా. సో ఇలాంటి ఎగ్జైటింగ్ వీడియోస్ మీకు కావాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు.